దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఈ సమయంలో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలాన్ని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీరు దృఢంగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ పాద సన్నిధికి మేము రావడం, మీ సన్నిధిలో కలవడం మాకు ఎంతో భాగ్యం నాయన. ఈ లోకంలో ఎక్కడా దొరకదు నాయన. మీ సన్నిధే మాకు ఆధారం నాయన. మీ సన్నిధిని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేసి, ఆత్మలను సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తును ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీ స్తుతి పాత్రనై పాడేదాం వేణోళ్లతో యేసయ్య. నీ స్తుతి పాత్రనై పాడేదా వేణోళ్లతో యేసయ్యా. నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా. నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా, నా తనివి తీరదే నీ రుణము తీరదే. నా తనివి తీరదే నా యేసయ్యా, నీ రుణము తీరదే. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడేదా వేణుళ్లతో యేసయ్యా. నీ స్తుతి యాగమే చేసిదా నీ సముఖాన నా యేసయ్యా. లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి. లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి. లోబడుట నాకు నేర్పించితివి, లోబడుట నాకు నేర్పించితివి. లోతునకు నన్ను నడిపించితివి, లోతునకు నన్ను నడిపించితివి. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడేదా వేణుళ్లతో యేసయ్యా. నీ స్తుతి యాగమే చేసేదా నీ సముఖాన నా యేసయ్యా. నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు. నీ సన్నిధిలో
నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సేవ చేసి ధన్యతనిచ్చితివి, నీ సేవ చేసి ధన్యతనిచ్చితివి. నీ ఆనందమే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడెదా వేణులతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసెదా నీ సముఖాన నా యేసయ్యా. నిన్నెంత గణపరచినా నిన్నెంతనే పొగిడినా, నిన్నెంత గణపరచినా నిన్నెంతనే పొగిడినా, నా తనివి తీరదే నీ రుణము తీరదే, నా తనివి తీరదే నా యేసయ్యా, నీ రుణము తీరదే. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడెదా వేణులతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసెదా నీ సముఖాన నా యేసయ్యా. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు నాయన, ఈ సమయంలో నాయన మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించేలాగిన మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన ఆత్మలను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథము ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని యోసేపు అంటున్నాడు. 2 సంవత్సరాలు కరువు దేశంలో ఉన్నది, సేద్యమైన కోతయను లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చింది. మిమ్మల్ని ఆశీర్వాదముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. అలాగే 10వ వచనం 10 నుంచి 14 వచనాలు చూసినట్లయితే, అంటే దేవుడు ఆయన బిడ్డల్ని సంరక్షించే వాడు, దేవుడు ఆయన బిడ్డలకి కాపుదల ఇచ్చే దేవుడు. దేవుడు నన్ను పంపించాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు మానవుల చెడ్డ క్రియలను ఉపేక్షిస్తాడని యోసేపు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని శేషంగా నిలుపుటకు ఎవరి నుండి అయితే క్రీస్తు రావాల్సి ఉందో ఆ నిబంధన జనులను కాపాడడానికి దేవుడు యోసేపు ద్వారా పనిచేశాడు. క్రీస్తు యోసేపు వంశం నుండి కాక యోధా సంతతి నుండి వచ్చిన క్రీస్తు వంశాన్ని సజీవంగా ఉంచటానికి దేవుడు యోసేపును ఉపయోగించుకున్నాడు అన్న సంగతి గమనించాలి. కాగా యోసేపు క్రీస్తుకు శారీరకంగా పితరునిగా కంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా పితరుడు. అలాగే 10వ వచనం, నీవు గోషేను దేశం ముందు నివసించదు,
అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. నేటి కైరో నగరానికి సుమారు 40 మైళ్ళ దూరాన నైల్ నది డెల్టా ప్రాంతంలో ఐగుప్తు జీవన ప్రధాన కేంద్రాలకు వేరుగా ఈ గోషేను ఉన్నది. అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తీయుల్లో చాలకు వేరుగా జీవిస్తూ ఒక జాతిగా అభివృద్ధి చెందారు. అలాగే ఆదికాండం 50:20 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి, అంటే అన్నదమ్ములు తండ్రి నుంచి దూరం చేసి గొదులు పడవేసి బానిసగా అమ్మేశారు. అందుకని యోసేపు అన్నదమ్ములతో మాట్లాడుతున్నాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుజనులను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అందుకనే మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కటి ఆయన మన యందు లక్ష్యం ఉంచే దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని సంరక్షణను అనుభవించాలంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని బైబిల్ తెలియజేస్తుంది. ఒకటి, దేవునికి ఆయన బయలుపరిచిన ఆయన చిత్తానికి మనం విధేయులం కావాలి. ఉదాహరణ, యోసేపు తన విధేయతతో దేవుణ్ణి గణపరిచాడు కనుక దేవుడు అతనితో ఉండి అతన్ని హెచ్చించాడు. అలాగే బాలయేసుపై హేరోదు అత్యాయత్నం నుండి దేవుని కాపుదలను పొందడానికి ఆయన తల్లిదండ్రులు దేవునికి విధేయులై ఐగుప్తుకు పారిపోయారు. దేవునికి భయపడి తన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని కొట్టుకున్న వారి త్రోవలను ఆయనే సరళం చేస్తాడన్న వాగ్దానం ఉంది. 2, దేవుడు తన సంకల్పం చొప్పున సేవకులుగా సంఘ నిర్ణయాలన్నింటిలో మనలో ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. మనం ఆయన సేవ చేస్తూ ఆయన నామంలో ఇతరులకు పరిచర్య చేసేటప్పుడు మన జీవితాలను ఎప్పుడూ ఆయన చిత్తంతో మేళవించుకొని కొనసాగాలి. 3, సమస్తం మన మేలు కొరకు పనిచేయాలంటే మనం దేవుణ్ణి ప్రేమించి క్రీస్తులో విశ్వాసంతో మనల్ని ఆయనకు సమర్పించుకోవాలి. 4, బాధల్లో దేవుని కాపుదలను అనుభవించాలంటే మనం పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థన విశ్వాసం ద్వారా మనం దేవుని సమాధానం అనుభవిస్తాం. దేవుని నుండి బలం పొందుతాం. అవసరతలో దేవుని కనికరాన్ని, ఆయన కృపను, సహాయాన్ని పొందుతాం. అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థనలు మన కొరకైన ఇతరుల కొరకైన ప్రతిఫలాన్ని ఇస్తాయి. దేవుడు అనేక రీతిగా దేవుడు యోసేపు జీవితం ద్వారా అన్నదమ్ముల్ని, తండ్రి ఇంటి వారిని పోషించేవాడుగా ఉన్నాడు. మనం దేవుని చేతులు పడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. 11-14 ఇకను 5 కరువు సంవత్సరంలో వచ్చిన కనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి నీ పేదరికం రాకుండా అక్కడ నేను పోషించేదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుతున్న నానోరే అని యోసేపు మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూపించను. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుంటానని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను అతను మెడ మీద పడి ఏడ్చాడు. అతను తన సహోదరులందరూ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడి ఆమెను పోషించేవాడిగా యోసేపు కనబడుతున్నాడు. అందుకని మనం ఇతరులకు దేవునికరంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం బలం పొందాలి. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-16
మరియు సున్నతి గల వారికి తండ్రి యొద్దకు, అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహామును సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొద్దకు అతడు ఆ గుర్తు పొందింది. అతడు లోకమునకు వారసులను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానముకైనా ధర్మశాస్త్రం మూలముగా కలుగా లేదు, కానీ విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసం వ్యర్థము, వాగ్దానమును నిరర్థకము అగును. అందుకనే దేవునికి ఇష్టమైన వారుగా ఆయన సన్నిధిలో మనం ఇష్టమైన వారిగా జీవించాలని యోసేపు అనేక మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు తన జీవితం ఆశీర్వాదకరంగా ఉంది, ఎందుకంటే దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్ళాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యోసేపు మీద దీవెనకరంగా మారింది. మనం కూడా దేవుడి సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు లాంటి హృదయం ప్రభువైన యేసుక్రీస్తు హృదయం. ఆ హృదయం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఇతరులకు దీవెనకరంగా మనం పంచిపెడతాం, మారుతాం. దేవుడి పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన. అయ్యా యోసేపు జీవితంలో అయ్యా మీ ఏర్పాటు ఉంది నాయన. అందుకని అమ్మబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, మీ మీద ఆధారపడ్డాడు. కాబట్టి కుటుంబం అంతా దీవెనకరంగా పోషించాడు నాయన. రెండవ రాజుగా, ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించి ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. మీరు తోడుగా ఉండడం వల్ల కుటుంబాన్ని ఆదరించాడు. యాకోబు తండ్రి కుటుంబాన్ని పోషించాడు. ఇతరులకు దీవెనకరంగా మారాడు. మేము దీవెనకరంగా మారాలంటే మిమ్మల్ని పోలి మేము జీవించాలని, మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలి. అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని చూస్తూ వింటున్నారో ప్రతి ఒక్కరికి ఆయన సదా కాపుదల తోడుగా నడిపించి సంరక్షించను గాక. ఆమేన్.